ప్రభు నామంలో వందనములండి. మన మధ్యలో ఉన్నటువంటి సహోదరులు మరి దూర ప్రాంతాల నుంచి ప్రయాణం చేసి మరి ఎంతో ప్రేమతో మన ఆహ్వానాన్ని మన్నించి సహోదరులు మన మధ్యకు వచ్చి ఉన్నారు. మరి సహోదరులు ఆరిలోవ, విశాఖపట్నం ప్రాంతంలో ఉన్నటువంటి ఆరిలోవ, ఆ ప్రాంతంలోనే కాకుండా ఆ చుట్టుపక్కల అనేక ప్రాంతాల్లో సహోదరులు సువార్థికులుగా పనిచేస్తూ ఎంతో దేవుని పని ఎంతో ఉత్సాహంగా చేస్తున్నటువంటి సహోదరులు ఈ రోజున మన మధ్యలో ఉన్నారు. మరి ఇవాళ అంతయు మనకి సహోదరులు వాక్యాన్ని అందిస్తారు. సహోదరులు కిరణ్ గారు వచ్చి మరి మనకు వాక్యాన్ని అందించాలని ప్రభు పేరట వారిని ఆహ్వానిస్తున్నాం. సహోదరులు వచ్చి మనకు వాక్యాన్ని అందిస్తారు. సమయంలో హలో 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 ఈ సమయంలో తండ్రి అయిన దేవునికి మొదట కృతజ్ఞతాస్తులు తెలియజేస్తున్నానండి. తర్వాత ఇక్కడ చేరి వచ్చిన మీ అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు. సహోదరులకి, సహోదరులకి, అదేవిధంగా నన్ను ఆహ్వానించిన ఈ స్థానిక సంఘం, దానికి నాయకత్వం వహిస్తున్న సహోదరులు మోషే గారు, వారి కుటుంబానికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఒక ప్రత్యేకమైన రోజు నేను మీ మధ్యకి రావడం, మీతో కలిసి వాక్యం పంచుకోవడం దేవుడిచ్చిన ధన్యతగా భావిస్తున్నానండి. 9 years కంప్లీట్ అయినాయండి. 8 years కంప్లీట్ అయ్యి 9th yearలో అడుగుపెట్టడం గొప్ప సంగతి అండి. నేను మొదటిసారి వచ్చేటప్పుడు చర్చ్ బిల్డింగ్ కన్స్ట్రక్ట్ అయ్యి ఉందండి. నేను వచ్చేటప్పటికి ఈ ఇల్లు కన్స్ట్రక్ట్ అయ్యలేదు. వాళ్ళకి ఇల్లు లేనప్పుడు నేను వచ్చాను. అప్పుడు నేను మీ స్థానిక సంఘాన్ని మొదటిసారి నేను కలుసుకోవడం, ఇక్కడ నేను వాకింగ్ చెప్పడం జరిగింది. ఆ తర్వాత 2-3 సార్లు నేను రావడం జరిగింది. మరలా ఇలాంటి స్పెషల్ అకేషన్లో నన్ను వాకింగ్ చెప్పడానికి దేవుడు ఎట్లా వాడుకుంటున్నాడని నేను ఆనందపడుతున్నాను. మోషే గారు కానీ ఇక్కడ కొంతమంది ఉన్నారు, నేను పేర్లు చెప్పను, ఆ స్థానిక సంఘాలు కానీ మీ పరిచర్య ఎప్పుడు మేము చూస్తుంటామండి. ఈ మధ్య మోషే గారు అసలు ఖాళీ ఉండట్లేదండి. ఏ రోజు చూసినా ఏదో ఒక ట్రావెలింగ్లో ఉంటున్నాడు ఆయన. చాలా సేవకి వాడబడే విధానాన్ని బట్టి మేము ఇన్స్పైర్ అవుతాం. ఆయన గురించి నేను తరచూ అక్కడక్కడ మాట్లాడతాను. తర్వాత ప్రత్యేకమైన సంగతి ఏంటంటే, అసలు ఆంధ్రాలోనే బోర్డు ఆయన వాడినట్టుగా ఎవరు వాడలేరు, ఆయన రాసేటట్టుగా అక్షరాలు ఎవడో కొట్టేవాడు లేడు. అందుకే బాబు మీరే నేను వచ్చినప్పటికి కొంచెం హెల్ప్ చేయమని ఆ బోర్డు కూడా రాయించానండి. సరే, ఈరోజు సంతోషకరం. 8 years బిల్డింగ్ కన్స్ట్రక్ట్ అయ్యి, ఇప్పుడు చర్చ్ అంటే మనము అయితే మనందరం కూడుకోవడానికి కూడా ఒక ప్లేస్ దేవుడు మనకి ఇచ్చాడు. అది కన్స్ట్రక్ట్ అయ్యి 8 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని 9వ సంవత్సరం అడుగుపెట్టడం అనేది దేవుడు అనుగ్రహించిన కృప. ఈ సమయంలో వాక్యాన్ని నేర్చుకుందాం. చాలామంది వస్తున్నట్టున్నారు. ఈరోజు నేను చెప్పబోయే అంశం ఇది చాక్ పీస్ తీసుకోవచ్చా? ఇది ఒకసారి ఓపెన్ చేస్తాను. కలర్ అందుకే పర్లేదు. రైట్, మనం చదువుకున్న వాక్య భాగంలో యోహాను, యేసు ప్రభు 12 మంది శిష్యుల్లో ఆఖరిని మరణించింది అపోస్తలుడైన యోహాను. ఈ యోహాను రాసిన పుస్తకాలు 5 పుస్తకాలు ఉన్నాయి. యోహాను సువార్త, 3 యోహాను పత్రికలు మరియు ప్రకటన గ్రంథం.
పౌలు తర్వాత ఎక్కువ పుస్తకాలు రాసింది అపోస్తులైన యోహాను. ఈ యోహాను రాసిన ప్రకటన గ్రంథంలో అందరూ చంపబడ్డారు. మీరు సెటిల్ అవ్వకపోతే నేను చెప్పలేను. పర్లేదులేండి, పర్లేదు, రాని పర్లేదు, కూర్చొనివ్వండి, పర్లేదు, మనకు సమయం ఉంది. అట్లా ఫ్రంట్ ఫిల్ చేసేయండి, ఫ్రంట్ చైర్లు ఫిల్ చేసి. ఇంకా చైర్స్ ఉన్నాయి, బయట కూర్చునే లోపలికి వచ్చేయమనండి. వద్దు, అది వద్దు, అక్కర్లేదు, మీరు వెళ్ళండి. పర్వాలేదులేండి. రైట్. అపోస్తులందరూ హతసాక్షులేనండి. అపోజిట్ యోహాను కూడా, యోహాను ఒక్కడే అంటే శిరస్సు ఖండించబడి, ఖడ్గం చేత చంపబడి, ఉరి తీయబడి ఇలాంటివి జరగలేదు తప్ప మిగిలిన వాళ్ళందరూ అలా చంపబడ్డవారే. ఈ అపోజిట్ యోహాన్ని ఒక ద్వీపంలో వదిలేస్తారండి. ద్వీపం అంటే చుట్టూ వాటర్ ఉండి మధ్యలో, ఇప్పుడు మనకు అండమాన్ జైలు ఉండేది ఒకప్పుడు, అలాంటి ఒక ద్వీపంలో వదిలేశారండి. అది కూడా బాధాకరమైన సంగతే. అక్కడే ఉండి బయట ప్రపంచం చూడలేక కరువు చేత, ఆకలి చేత నెమ్మదిగా అక్కడ చనిపోయేటట్టుగా. అంటే సైనికులు ఉంటారు, వారికి ఆహారాన్ని పెడతారు, కానీ నువ్వు బందీగానే ఉండాలి. అలాంటి బందీగా అపోజిట్ యోహాను ఉన్నప్పుడు యేసు ప్రభు ఆయన జ్ఞాపకం చేసుకొని, యేసు ప్రభు మరణించిన ఒక 60 సంవత్సరాల తర్వాత జరుగుతున్న స్టోరీ ఇది. యేసు ప్రభు క్రీస్తు 33లో చనిపోతే క్రీస్తు 95, 90, 93, 95 ఆ కాలంలో రాయబడిందని ప్రకటన గ్రంథం. సో ఇంచుమించు 60 సంవత్సరాల తర్వాత, అంటే చనిపోయి ఆరోహణుడై తండ్రి సింహాసనం పక్కన కూర్చుని యేసు ప్రభుకి కింద జరుగుతున్న సంగతులతో సంబంధం లేదు అనుకోవద్దు. ప్రతి సంఘం ఆయనకు కావాలి. నాగుల వరంలో ఉన్న ఈ స్థానిక సంఘాన్ని కూడా ఆయన పట్టించుకుంటున్నాడు. సో అప్పుడు ఆఖరి అపోస్తుడైన యోహానికి, నేను నీకు చూపించేది ఈ పుస్తకంలో రాసి ఆసియాలో పనిచేశాడు ఈయన. ఎఫెసు ఆ పరిసర ప్రాంతాల్లో చిన్న ఆసియాలో పనిచేశాడు. ఆ సంఘాలకు పంపమని చెప్పిన ప్రత్యక్షతే ప్రకటన గ్రంథం. ఇది కొంచెం అలంకార రూపంగా ఉంటుంది. గ్రంథం అంతా నేను చెప్పను. అంటే ఆయన రాసిన విషయం ఎవరి చేత పంపించాలి? అక్కడుండే సైనికుల చేత, నా తాలూకాలు ఉన్నారు వాళ్ళకి పంపించండి అంటే ఈ ఉత్తరం తీసుకెళ్తారు. కానీ చదివే వాళ్ళకి అర్థం కాకూడదు. మన నక్సలైట్లు, తాలిబాన్లో వాళ్ళు ఉన్నారు చూడండి, వాళ్ళు పిక్టోగ్రఫీస్ అని కొన్ని ఉంటాయి. చూస్తే అదేదో తాజ్మహల్ బొమ్మలాగా ఉంటుంది, లేకపోతే ఏదో అందమైన బొమ్మలాగా ఉంటుంది, కానీ దాని వెనకాల మెసేజ్ ఉంటుందని. అలాగూ చదివే వాళ్ళకి అర్థం కాకూడదు, ఎవరు రిసీవ్ చేసుకుంటారో వాళ్ళకి అర్థం అవ్వాలి. ఆ విధంగా రాయబడిన పుస్తకం ప్రకటన గ్రంథం. సో ఆ ప్రకటన గ్రంథంలో ఈరోజు మనం చదవబోయే అధ్యాయం 14వ అధ్యాయం. అంటే వాక్య భాగం ఇక్కడ రాస్తాను, రాయట్లేదండి. ఇదే రాస్తుంది అనుకుంటా. వాక్య భాగం ప్రకటన గ్రంథం 14వ అధ్యాయాన్ని ఈరోజు మనం స్టడీ చేద్దామండి. సో కయీను హేబెల్లో ఒక ఆయనేమో భయపడేవాడు, ఒక ఆయన దేవుని తిరస్కరించేవాడు. నోవహ కాలంలో భయపడే జనాంగం ఉంది, తిరస్కరించే జనాంగం ఉంది. ఆ రోజు నుంచి, ఆదాము నుంచి నేటి వరకు మనందరం 2 బ్యాచ్లండి. ఇద్దరు ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఆడోళ్ళు మగోళ్ళు బ్యాచ్ కాదు, చదువుకున్న వాళ్ళు చదువు లేని వాళ్ళు బ్యాచ్ కాదు, డబ్బులున్న వాళ్ళు డబ్బులు లేని వాళ్ళు బ్యాచ్లు కాదు. ఆ భేదాలన్నీ తీసేసి దేవుడు మళ్ళీ ఇక్కడ కూర్చోబెట్టాడు. కానీ 2 బ్యాచ్లు ఉంటాయి, సంఘంలో కానీ, లోకంలో కానీ, ఆఫీసులో కానీ, ప్రతి చోట. దేవునికి ఇష్టలైన వారు, దేవుని తిరస్కరించేవారు. ఆ బ్యాచెస్ ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం నుంచి మనం స్టడీ చేద్దామండి ఈరోజు. అపోజిట్ యోహాను అంటే ఇదంతా వాస్తవం కాదు. బ్రతికుండి పరలోకాన్ని చూసింది ఎవరు అంటే
అపోజిట్ యోహాను, అంటే పౌలు చూశాడు, కొంతమందికి దేవుడు ఆ ధన్యత ఇచ్చాడు. ప్రకటన గ్రంథం అంతా పరలోకంలో జరిగే సంగతులన్నీ చూశాడండి. అంటే శరీరధారిగా కాదు, ఆయన అక్కడే పడుకొని ఉన్నాడు. ఆయన ఆత్మను మాత్రం దేవుడు పరలోకానికి తీసుకెళ్ళాడు, అక్కడ జరిగే సంగతులన్నీ చూపించాడు. అట్లా జరుగుతుందా? ఇప్పుడు నేను ఇక్కడే ఉన్నాను, మా ఇంటి మీద నాకు దీవేసింది అనుకోండి, అంటే వాకింగ్ చెప్పినప్పుడు ఏదిలేండి, అక్కడ కూర్చున్నప్పుడు నా పాప, మా ఇల్లు, మా ఆవిడ గుర్తొచ్చారు అనుకోండి, నా బాడీ ఇక్కడే ఉంటుంది, నా మైండ్ అంతా విశాఖపట్నంలో తిరుగుద్ది. అలాగ మీరు మాత్రం ఉండొద్దు, మీ బాడీ మైండ్ రెండు ఇక్కడే పెట్టండి. నేను చెప్పే సంగతులు వినండి. యోహాన్ని మాత్రం, యోహాన్ ఆత్మని దేవుడు పరలోకానికి తీసుకెళ్లి సంగతులన్నీ చూపించాడండి. ఆ చూపించిన సంగతులే రాశాడండి. అందులో ఈరోజు మనం దేవునికి భయపడేవారు, దేవుని తిరస్కరించేవారు అనే అంశాన్ని ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం నుంచి మనం ఆ అంశాన్ని చదువుదాం. మీరు డస్ట్ చాక్ పేట్స్ వద్దన్నారు కానీ అవే రాస్తున్నాయి, రాత్రి పెయింట్ వేసారంట. రైట్, అందరూ 14వ అధ్యాయం తీయండి. ఈరోజు ఆ అధ్యాయం నుంచి ఈ ఈవెంట్కి ఇన్వైట్ చేయబడ్డ, ఈ కూడికి ఇన్వైట్ చేయబడ్డ మనందరం ఏదో కొంత అక్కడి నుంచి పట్టుకొని నేర్చుకొని వెళ్దామండి. రైట్, నేను పెద్ద పెద్ద ప్రసంగాలు చేయలేను మీ మోషే గారి లాగా, అయితే కొంత ఆ స్టడీ చేసి దానిలోంచి విషయాన్ని మాత్రం గ్రహిద్దాము. అక్కడ జరిగిన సంగతి ఏంటి అని అంటే, ఒకసారి అందరూ ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం తీయండి. 6-7 వచనాల్లో ఈ డయాగ్రామ్కి సంబంధించిన సంగతి ఉందండి. 14:6-7 వచనాల్లో ఎవరైనా చదవండి. 6-7 వచనాలు. అయితే ఒకసారమ్మా, నేను ఇలా మిమ్మల్ని మధ్యలో ఆపాను అనుకోవద్దు. మైక్ ఏమైనా ఉందండి, బయట కూర్చున్న వాళ్ళు కూడా వినేటట్టుగా ఓ మైక్ తీసుకోండి. ఆ బ్రదర్కి ఎవరికైనా ఇవ్వండి. నీ దగ్గర ఒక మైక్ ఉంది చూడు, ఒక మైక్ ఇవ్వండి, సంతోష్కి ఇవ్వండి. అంటే ఐడియల్ అయిపోతారండి, మీరు చదివినంతసేపు బయట ఐడియల్ అయిపోతారు, వాళ్ళకి వినబడదు. త్వరగా ఇవ్వండి బ్రదరు. ఆ బాబుకి సంతోష్కి. అమ్మా థ్యాంక్స్ అమ్మా, మీరు చదివినందుకు. జస్ట్ బయట చదివిద్దామని. 6-7 వచనాలు చదువు. వీరు 14:6. అప్పుడు మరి ఒక దూతను చూచితిని. అతడు భూనివాసులకు అనగా ప్రతి జనమునకును ప్రతి వంశమునకును ఆయా భాషలు మాట్లాడు వారికిని ప్రతి ప్రజలకును ప్రకటించినట్లు నిత్య సువార్తను తీసుకొని ఆకాశ మధ్యమున ఎగురుచుండును. అతడు, మీరు దేవునికి భయపడి ఆయన్ను మహింపరచుడి, ఆయన తీర్పు తీర్చు గడియ వచ్చిన గనుక ఆకాశమును భూమిని సముద్రమును జలధారలను కలుగు చేసిన వానికి నమస్కారం చేయుడు అని గొప్ప స్వరంతో చెప్పాను. రైట్, అక్కడ ఒక సంగతి ఉందండి. ఏ సంగతి ఉందంటే, సకల భూలోక జనులకు, ప్రతి జనమునకు, ప్రతి వంశానికి, ఆయా భాషలు మాట్లాడే వారందరికీ నిత్య సువార్తను తీసుకొని ఒక దూత ఆకాశ మధ్యాహ్న ఎగురుచుండెను. అతడు దేవునికి భయపడి ఆయన మహింపరచుడి. నా హెడ్డింగ్కి గల కారణం కూడా ఆ వచనమేనండి. దేవునికి భయపడండి అని దేవుడు తన సువార్తను ప్రకటిస్తున్నట్టుగా ఒక దర్శనాన్ని చూశాడండి. నా ప్రశ్న, అమ్మా, మనం గొప్ప యాగము యజ్ఞము చేసామనో, లేకపోతే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సత్యాన్వేషణ కోసం తిరిగాం కాబట్టి దేవుని రాజ్యం మాకు తెలిసింది అన్నోళ్ళు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? కేవలం దేవుడు కృప చూపిస్తే అది మీకు దక్కిందా? అంటే మనమేమి యాగాలు చేయలేదండి. ఇప్పుడు నేను వాకింగ్ చెప్తున్నా. నేను, మా తమ్ముడు ఇక్కడే ఉన్నాడు, మా అమ్మగారి తరపు కానీ మా నాన్నగారి తరపు కానీ ఎవరు కన్వర్ట్ అవ్వలేదండి. వాళ్ళొక 8 మంది ఎంతమంది ఉన్నారు, వీళ్ళొక 6 ఎంతమంది ఉన్నారు, వీళ్ళలో ఎవరు కన్వర్ట్ అవ్వలేదండి. ఇప్పుడు నేను యాక్చువల్గా ఎక్కడ ఉండాలి? దేవుని రాజ్యంలో కాకుండా ఎక్కడో ఉండాలండి. కానీ దేవుడు తన కృప చొప్పున మేము ఎక్కడో చిన్న ఇల్లు చిన్న ఇల్లు స్థలం తీసుకొని ఆ ఇంటికి వచ్చామండి. ఆ ఇంటి పక్కన చర్చ్ బిల్డింగ్ అండి. ఆ చర్చ్ బిల్డింగ్ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ ప్రీచర్ అది. వాళ్ళు చిన్న సండే స్కూల్ స్టార్ట్ చేస్తే మేము వెళ్ళడం ప్రారంభించామండి.
అక్కడికి మనం అనుకుంటాం అబ్రహామునే దేవుడు పిలిచాడు, మోషేనే దేవుడు పిలిచాడని. ఇప్పుడు నేను చెప్పాను నా స్టోరీ, బ్రదర్ మీ అందరికీ మీకు ఒక్కొక్క స్టోరీ ఉండదండి. ఎవరో సువార్థికుడి ద్వారా, ఏదో పాట ద్వారా, ఏదో ఒక మీకు కలిగిన అనారోగ్యం కారణం కావచ్చు, ఎవరో వచ్చి ప్రార్థన చేయొచ్చు. దేవుడు ఇంతకుముందు విగ్రహారాధికులుగా ఉండి, ఇంతకుముందు అన్యులుగా ఉండి దేవుని చేత పిలువబడిన కుటుంబాలు ఇక్కడ ఎవరైనా ఉన్నారండి? మేము గతంలో మాకు తెలియదండి దేవుడు, ఇప్పుడు మేము తెలుసుకోగలిగామండి, ఎరగగలిగామండి అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారని అడిగానండి. అదేం పెద్ద గ్రంథంలో ప్రశ్న ఏం కాదు కదా. ఇంతకుముందు మాకు సత్యవాక్యం తెలీదు, దేవుడు అంటే తెలీదు, ఇప్పుడు మేము ఎరగగలిగాము, ఆ దేవుని రాజ్యంలో మేము ప్రవేశించాము అని చెప్పగలిగే వాళ్ళు ఎవరైనా ఉన్నారని అడుగుతున్నానండి. మీ అందరికీ ఒక స్టోరీ ఉంటుంది. నేను చెప్పమంటే ఇక్కడ ప్రతి ఒక్కరూ కనీసం అరగంట చెప్పగలరు మీ స్టోరీలు, అవునా కదండి? మనందరికి కథలు ఉన్నాయండి, మనందరి చరిత్ర ఉందండి. ఇక్కడ అది దేవుడు కృప చూపిస్తే జరిగిందా, మన గొప్పతనం వల్ల జరిగిందా? దేవుడు తన నిత్య సువార్తను సకల భూలోక జనులకు వివరింపజేశాడండి. అందులో ఏ భేదం లేదండి. ధర్మశాస్త్రం కొంతమందికే, ఎవరైతే అబ్రహాం సంతానం అవుతారో, ఎవరైతే సున్నతి చేయబడతారో వారికి తప్ప మిగిలిన వారికి చెందదండి. కానీ ఈ నిత్య సువార్త వాడు గ్రీస్ దేశస్తుడని లేదు, యూదుడని లేదు, అగ్రకులం అని లేదు, చిన్న కులం అని లేదు, ఈ దేశం అని లేదు, ఆ దేశం అని లేదు, ప్రతి ఒక్కరికి సర్వ మానవాళికి దేవుడు గొప్ప పిలుపుతో పిలిచాడండి. అది ఎంత గొప్ప ధన్యతో తెలుసండి. మనం ఈజీగా అనుకుంటాం, కానీ 800 కోట్ల మంది ఉన్నారు ఈ భూమి మీద. 800 కోట్ల మందిలో ఎంత పర్సంటేజ్ దేవుని తెలుసుకోగలిగారో తెలుసా? క్రైస్తత్వం అని పిలువబడే 100% అనుకుంటే అందులో 95% సత్య సువార్త లేకుండానే బ్రతుకుతున్నారండి. ఏదో 5%, 3% అందులో నువ్వు నేను ఉన్నాం. నిజమైన సత్య సువార్తలో, సత్య మార్గంలో నువ్వు ఉన్నావు అంటే ధన్యుడు కాదా శ్యామ్ గారు? మీరేమైనా పిహెచ్డీలు చేసామండి, మనం ఏదైనా యూనివర్సిటీలో పట్టభద్రులం అయ్యామా ఇది గ్రహించడానికి? కేవలం దేవుని కృప అండి. అబ్రహామును పిలిచిందే గొప్ప అని అనుకుంటున్నావేమో, మోషేని పిలవడం గొప్ప, నిన్ను నన్ను కూడా దేవుడు తన పరిశుద్ధమైన పిలుపుతో మనల్ని పిలిచాడు. పిలవడం అంటే మీ పేరు పెట్టి, సిస్టర్ గారు మీ పేరు ఏంటండి? కవిత, నేను నిన్ను పిలుస్తున్నాను అనే శబ్దం ఎప్పుడు రాలేదు మనకి. కొంతమంది ఈరోజు ఇంకా నాకు పిలుపు రాలేదే అని అనుకుంటున్నారండి. ప్రత్యేకంగా ఏం మోషేని నోవాహుని పిలిచినట్టు పిలవడం. దేవుడు తన నిత్య సువార్త ద్వారా ఈరోజు అది ఎలాగో మీ పక్కింట్లో మైక్ పెట్టి ఎవరైనా వినిపించుండొచ్చు, ఒక పాట ద్వారా నువ్వు వినిపించుండొచ్చు, మీ బంధువుల్లో ఎవరో అది విని మీకు వినిపించుండొచ్చు. ఆ పరిశుద్ధమైన పిలుపు మీకు అందిందండి. ఆ మాట చాలాసార్లు ఉంది. నాకు 2 తిమోతి పత్రిక 1:10 నాకు ఇష్టం అండి. దేవుడు తన పరిశుద్ధమైన పిలుపుతో మనల్ని పిలిచెను అనే మాట ఒకసారి చదువుదామా? 2 తిమోతి 2 తిమోతి చదవండి. 2 తిమోతి 1:10. మన క్రియలను బట్టి కాక, నీ క్రియలను బట్టి కాదు, నువ్వు సాధించావని కాదు, నువ్వేదో చేసావని, నీ క్రియలను బట్టి కాకుండా తన స్వకీయ సంకల్పాన్ని బట్టి, దేవుని ఉద్దేశాన్ని బట్టి నువ్వు నేను పిలువబడ్డాము. అనాది కాలమునే, అది ఎప్పుడంటే అనాది కాలమునే క్రీస్తునందు అనుగ్రహింపబడింది, క్రీస్తు యేసు మన రక్షకుని ప్రత్యక్షత వల్ల బయలుపరచబడి ఉందైనా తన కృపను బట్టి, నీ క్రియను బట్టి కాదు. ఒక నిమిషం, నీ క్రియను బట్టి కాదు, తన కృపను బట్టి నువ్వు పిలువబడ్డావు. మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచెను. ఈ మాట చాలా సార్లు రాయబడిందండి, ఒక దగ్గర కాదు. దేవుడు మనల్ని పిలిచాడు అని. కాబట్టి దేవుడు ఇక్కడ కూడా 14, 6, 7 వచనాల్లో ఆ మాట ఉంది. దేవుడు తన నిత్య సువార్త ద్వారా సకల భూలోక జనులు పిలిచారు. అయితే బాధాకరమైన సంగతి ఏంటంటే, ఆనందపడే సంగతి ఉంది, బాధాకరమైన సంగతి ఉందండి. ఆ పిలుపుకు లోబడేవారు ఉన్నారు, పిలుపును తిరస్కరించేవారు ఉన్నారు. 2 వర్గాలు ఉన్నాయి. ఆ 2 వర్గాలే అవి. అయ్యా, పిలుపుకు లోబడేవారు ఉన్నారు, పిలుపును తిరస్కరించేవారు ఉన్నారా? నేను విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో వాక్యం చెప్తాము.
మాకు ఒక 30-40 కిలోమీటర్లు 30 కిలోమీటర్లు తగరపల్సి అంటే అక్కడ నుంచి వచ్చే ఫ్యామిలీస్ ఉన్నాయండి. పెందుర్తి పరిసర ప్రాంతాలంటే ఒక 20 కిలోమీటర్ల నుంచి వచ్చే ఫ్యామిలీస్ ఉన్నాయండి. అంటే 30 కిలోమీటర్లు 40 కిలోమీటర్ల నుంచి ఆరాధనకు వస్తారు. బాధాకరమైన సంగతి ఏంటంటే చర్చ్ బిల్డింగ్ పక్కనే ఉంటారు, వాళ్ళు రారు. మీరు ఎప్పుడైనా చూడండి, ఆ చర్చ్ బిల్డింగ్ పక్కన రావడానికి వాడు తెల్లవారు లెగిసి మోటార్ బైక్ వేసుకొని పెట్రోల్ వేసి చాలా దూరం ట్రావెల్ చేయాలా? అక్కర్లే. ఇలా జస్ట్ అటు నుంచి ఇలాగ వస్తే సరే, అది కూడా అక్కర్లేదు. వాడు పడుకున్న మంచం మీద ఆ కిటికీ ఇలా తెరిస్తే చాలండి. ఈ కిటికీ ఇలా తెరిస్తే చాలు, వినబడుతుంది. ఆ ఎక్కడ వినబడపోద్దని ఆ కిటికీ గొల్లం గట్టిగా మూసేసి వాడు వినండి. అంటే నాకు అనిపిస్తుంది, ఎవరు దానికి అంటే అది పొందిన వారికే చెందుద్దేమో. దేవుడు అందరినీ పిలుస్తున్నాడు, కానీ ఈ మధ్య మరి మీరు ఎవరైనా మీరు ఇది తారసపడ్డారో లేదో, మా గ్రామంలోకి అన్యమత ప్రచారాలు చేయొద్దు అని బోర్డులు పెట్టేస్తున్నారండి. వెళ్ళక ముందే వాళ్ళు ఏమంటున్నారంటే మీరు రావద్దు అని. సరే, ఎవరిని బలవంతం చేయొద్దు, ఎప్పుడు ఎవరిని బలవంతం చేయమని దేవుడు తెలియజేయలేదు. అంటే వారు ఏం కోల్పోతున్నారంటే, యేసు ప్రభు నడిస్తే జెబులూను నఫ్తాలి అనే ప్రాంతాల్లో మరణ ఛాయల్లో గలవారు జీవాన్ని చూశారు అనే మాట రాయబడింది. గొప్ప వెలుగును చూశారు అని. ఈరోజు మాకు అక్కర్లేదు, మీరు మా ఏరియాలోకి రావద్దు, ఇది తెలుసో తెలీదు. ఈ మధ్య ఈ సోషల్ మీడియా వల్ల, యూట్యూబ్ ఫేస్బుక్ల వల్ల ఏమి తెలియనోడు కూడా నువ్వు రాకూడదు, అటు చదువు లేదు ఏమీ లేదు వచ్చి దాన్ని అడ్డుకుంటారండి. సరే, మనం ఒక వ్యక్తి సువార్తకు లోబడకపోతే, అంగీకరించకపోతే అది నీ ఇష్టం. కానీ దేవుడు పిలుస్తున్నాడు, వస్తావా రావా అనేది నీ ఇష్టం. ఆయన బలవంతంగా కూర్చోబెట్టడు, ఆయన సర్వశక్తిమంతుడు. కానీ తన రాజ్యంలో మనుషుల్ని ఆయన ఇష్టపూర్వకంగా ఏలాలనుకుంటున్నాడు తప్ప బలవంతంగా ఏలాలనుకోవట్లేదండి. బలవంతంగా దేవుడిలాగా వెళ్తాడు. ఇప్పుడు దేవుడు సర్వశక్తిమంతుడై ఉన్నాడు, ఓ భూకంపాన్ని రప్పించలేడండి, ఓ పెద్ద గాలిని తీసుకొని రాలేడా? ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన ఏలగలడం. కానీ తన కుమారులుగా తన రాజ్యంలో నువ్వు ఏలబడాలి అని అంటే నువ్వు ఆ పిలుపుకు లోబడితే నిన్ను ఏలుతాడు, లేకపోతే లేదు. కాబట్టి అంగీకరించిన వాళ్ళు ఉన్నారు, తిరస్కరించిన వాళ్ళు ఉన్నారు. చర్చ్ బిల్డింగ్కి వస్తారు, కూర్చుంటారు, ఇయర్స్ కూర్చుంటారు, నెలల తరబడి, సంవత్సరాల తరబడి కూర్చుంటారు. కానీ వాళ్ళు కన్వర్ట్ అవ్వరు. కావాలంటే గమనించండి, వాళ్ళు వస్తారు, కూర్చుంటారు. మా స్థానిక సంఘంలో ఉన్నారు, కూరగాయలు కోసేస్తుంది ఆవిడ, వంటలు చేసేస్తారు, గిన్నెలు తోమేస్తారు, కానీ కన్వర్ట్ అవ్వరండి. అంటే రక్షణ యాక్సెప్ట్ చేయరండి. మళ్ళీ ఏమనుకుంటారంటే మేము కూడా అక్కడ మెంబర్స్మే కదా అని అనుకుంటారండి. ఒకళ్ళు చర్చ్ లిస్ట్లో మోషే గారు రాస్తారేమో మెంబర్స్ లిస్ట్లో, కానీ ఏంటి అంటే ఇప్పుడు అది మాట్లాడాలి. దేవుడు ఇష్టం అంటే కాదండి. ఈ విషయం రాస్తాము. నంబర్ 1, దేవుని నిత్య సువార్త వినబడిన తర్వాత 2 వర్గాలు ఉన్నాయి. దేవుడికి లోబడేవారు, తిరస్కరించేవారు. ఇక్కడ అర్థజాంతులు రాసుకోండి. ఎవరు లోబడేవారు అంటే, ఎవరైతే ఈ గ్రంథంలో తెలియజేస్తున్నారంటే, ఎవరైతే దేవుని ముద్ర ధరిస్తారో వారు దేవునికి లోబడేవారు, ఎవరైతే దేవుని ముద్ర ధరించారో వారు దేవుని తిరస్కరించేవారు. అది మనం 14వ అధ్యాయం ప్రకటన నుంచి స్టడీ చేద్దాం. చూడండి, 14వ అధ్యాయం మొదటి వచనం. ముద్రలు మరియు ఇక్కడ ఒకరిస్తుంది. ఇదేంటో చూద్దాం. వీరే ముద్ర ధరిస్తారు, వారే ముద్ర ధరిస్తారు. మరియు నేను చూడగా, ఇదిగో ఆ గొర్రె పిల్ల సీయోను పర్వతం మీద నిలువబడి ఉండెను. ఆయన నామం అంటే క్రీస్తు ప్రభు గురించి మాట్లాడుతున్నాడు. క్రీస్తు నామమును, ఆయన తండ్రి నామమును నొసలయందు లిఖింపబడి ఉన్న 124,000 మంది నామమును
లిఖింపబడి ఉన్న ముద్రింపబడిన వారు. దేవుని అంగీకరించడం అంటే, దేవుని పిలుపుకు లోపడడం అంటే మాకు ప్రభు అంటే ఇష్టమేనండి కాదు. చాలా మంది ఎవరికి ఇష్టం లేదు. నేను కొంతమంది చెప్పాను కదా, వచ్చి కూర్చుంటాను. నాకు స్థానిక సంఘం తెలుసు, చర్చ్ ముందే ఉంటాను అన్నమాట. ఇలా ఏమైనా బోర్డులో పెట్టుకుంటే కార్యక్రమంలో హెల్ప్ చేస్తారు, వచ్చి పనుల్లో హెల్ప్ చేస్తారు, వంటల్లో హెల్ప్ చేస్తారు, రక్షణను స్వీకరించారు తప్ప అన్ని పనుల్లో హెల్ప్ చేస్తారండి. మాకు ప్రభు అంటే ఇష్టమైనట్టు మా గురించి ప్రార్థన చేయండి. సరే, ఎంత కావాలి? మీలో ఎవరైనా సహోదరులారా, అంటే బలవంతంగా ఏమి లేదు, ఈరోజు నేను వచ్చాను కాదు, మీరు కూడా దేవుని కుమారు, దేవుని రాజ్యంలో మీరు ఉన్నారు అని అనుకుంటుంటే మీకు మనసులో ఇష్టం ఉంటే సరిపోదండి. ఆ ప్రభు అంటే నాకు ఇష్టమేనంటే అని ఎవడైనా అనొచ్చు. యేసు ప్రభువుని అంగీకరించడానికి, యేసు ప్రభు ముద్రను ధరించడానికి తేడా ఏంటో తెలుసండి? యేసు ప్రభు పుట్టలేదని ఎవరు అనరండి, ఆయన మహాపురుషుడని ఎవరు కాదని ఎవరు అనరండి. ఆయన నా కోసమే వచ్చాడు, నా పాపాల నిమిత్తం మరణించాడు, ఆయన మరణాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాను అని చెప్పడమే నిజమైన ముద్ర ధరించడం. బాప్తిసంలో జరిగే సంగతి, క్రీస్తు మరణంలో నేను కూడా పార్టిసిపేట్ చేస్తున్నాను, క్రీస్తు వలె సమాధి చేయబడుతున్నాను, క్రీస్తు వలె పునరుత్థానం అవుతున్నాను అని చెప్పబడ్డం అండి. రోమాపత్రిక 6వ అధ్యాయం మొదటి 6 వచనాల్లో ఈ సబ్జెక్ట్ ఉంది. యేసు ప్రభు యొక్క మరణ సమాధి పునరుత్థానాల్లో ఎవరు ఏకీభవిస్తారో వారు తమ నొసటి యందు ముద్రింపబడిన వారు. అంటే ఇదేమో భౌతికంగా ముద్రలు కాదు. ఈ మధ్య సరిగ్గా అర్థం చేసుకోకుండా కొంతమంది ఏం చేస్తున్నారంటే, బయట ముద్రలు, బయట లోకస్తులకు ముద్రలు ఉన్నాయి కదా, మనకే ముద్రలు ఉండాలని ఇక్కడ యేసు ప్రభు నామం, లేకపోతే ఆయన తండ్రి నామం, లేకపోతే సిలువ, భౌతికమైన విషయాలు కాదండి ఇవి. నిజంగా దేవుని రాజ్యంలో ప్రవేశించడం, లేకపోతే యేసు ప్రభు యొక్క మరణాన్ని అంగీకరించడం, యేసు ప్రభు యొక్క ముద్రను ధరించడం. ఈ ముద్ర ధరించడం అనే కాన్సెప్ట్ ఎందుకు వచ్చిందో తెలుసండి? మొదటి శతాబ్దంలో ఈ పత్రిక రాసేటప్పటికి భయంకరమైన పరిస్థితి అండి విశ్వాసులకి. ఎవరైతే రోమా ప్రభుత్వం చేత, రోమా ప్రభుత్వానికి ముద్రలు ఉండేవి, రోమా విగ్రహారాధన ఉండేది, ఆ విగ్రహారాధన ఆ దేవతకు సంబంధించిన ముద్ర నొసటి మీద వేస్తారు. ఎవరైతే ఆ ముద్ర ధరిస్తారో వారికి మాత్రమే రేషన్ ఇచ్చేవారంటండి. వారికి మాత్రమే, అంటే నా సొంత మాటలు కాదు, ఇప్పుడు ఆధార్ కార్డు లేకపోతే ఆరోగ్యశ్రీ కానీ, ఆధార్ కార్డు కానీ, రేషన్ కానీ, ఇవన్నీ రోమా సైనికులు లేకపోతే యేసు ప్రభువుని ముద్రగా కలిగి ఉంటే మేమేమో రోమా ప్రభుత్వ ముద్రగా మీరు యాక్సెప్ట్ చేస్తేనే ఇస్తాము అని రేపు పొద్దున ఎవడో అని అన్నాడు అనుకోండి, మనలో ఎంతమంది తేలుతామో నాకు తెలీదు. నేను మీకు చెప్పేది అర్థమవుతుందండి. మొదటి శతాబ్దంలో దేవుని ముద్ర కలిగి ఉండడం అనే సబ్జెక్ట్ ఎందుకు వచ్చిందంటే, ఇది భౌతికమైనది కాదు, కానీ అక్కడ రోమా ప్రభుత్వపు ముద్ర ధరించేవారంటండి. అంటే యేసు ప్రభు నా ప్రభువు కాదు, రోమా కైసరు, రోమా చక్రవర్తి నా ప్రభువు అని ఎవరు అంగీకరిస్తారో వారికి ఒక ముద్ర వేసేవారంటండి. ఆ ముద్ర ఉన్న వాళ్ళకే సరుకులు, సామాన్లు అన్ని ఇచ్చేవారు. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం ఆ మాట ఉంటుంది, 17వ వచనం చూడండి. కాగా ఒకసారి అందరిని తిని జస్ట్ అదే మనం చదువుతున్న వచ్చిన వాళ్ళలోనే పైన 13వ అధ్యాయం అదే పేజీలో, కాగా కొద్దివారు గాని గొప్పవారు గాని, ధనికులు గాని, దరిద్రులు గాని, స్వతంత్రులు గాని, దాసులు గాని అందరూ తమ కుడి చేతి మీదను తమ నొసటి యందైనను ముద్ర వేయించుకున్నట్లు, ఆ ముద్ర అనగా మృగము పేరైనను దాని పేరిటి సంఖ్య అయినను గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవరికి అధికారం లేకుండా వారిని బలవంతం చేయుచున్నది. అంటే ముద్ర ధరిస్తావా? లేదండి నేను విశ్వాసనండి అన్నావు అనుకో, ఇదిగో ఈయనకి రేషన్ కట్ చేసేయండి, ఈయనకి ఆరోగ్యశ్రీ కార్డు కట్ ఆరోగ్యశ్రీ ఎంతమందికి ఉందండి ఇక్కడ? ఆరోగ్యశ్రీ అంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్తున్నాను. కట్ చేసి ఆ బెనిఫిట్లన్నీ కట్ చేసేయండి. కట్ చేసేస్తే ఎలాగవుద్దండి? మరి ఈ రోజు నుంచి నువ్వు విశ్వాసంగా ఉండడానికి వీల్లేదు.
ఉండనండి, ముద్ర వేసేయండి అని ముద్ర ఏం చేసుకున్నారండి. అవిశ్వాసులు ఆ తాత్కాలికమైన బెనిఫిట్స్ కోసం ముద్ర వేయించుకొని దాన్ని ఏమన్నాడంటే క్రూర మృగపు ముద్ర అన్నాడు. అంటే అక్కడ రోమా దేవతల విగ్రహారాధనకు సంబంధించిన ముద్ర ధరించే పద్ధతి ఒకటి ఉంది, లేదు నేను దేవుని ముద్రనే ధరిస్తాననే పద్ధతి ఒకటి ఉంది. అందుకు క్రీస్తు నామమును ఆయన తండ్రి నామమును నొసటి యందు ముద్రింపబడిన వారు అనే మాట వాడబడ్డారు. వీరేమో దేవునికి భయపడేవారు. అప్పుడు రోమా ప్రభుత్వం ఇచ్చే బెనిఫిట్స్ కోసం, లేకపోతే రోమా ప్రభుత్వం ఇచ్చే ఫెసిలిటీస్ కోసం విగ్రహారాధనకు సంబంధించిన ముద్రలు కూడా ధరించారండి. అది 14-11లో ఉంటుందండి ఆ సంగతి. చూడండి, 9లో ఉంటుంది, 11లో కూడా ఉంటుందండి. వారి బాధ సంబంధమైన పొగ యుగ యుగములను లేచెను. ఆ క్రూర మృగము దాని ప్రతిమకు గాని, క్రూర మృగము లేకపోతే దాని ప్రతిమ నమస్కారం చేయువారును దాని పేరు గల ముద్ర, ప్రతిమ గల ముద్ర తమ నొసటి యందు ఎవడైనా వేయించుకుని ఎడల నొసటి యందు గలవారు. అంటే 2 రకాలు ఉన్నారండి అక్కడ. భౌతికమైన విగ్రహారాధనకు సంబంధించిన ముద్రలు ధరించిన బ్యాచ్ ఒకటి ఉంది, ధరించలేని బ్యాచ్ ఒకటి ఉందండి. అంటే నేను చెప్పే ఇక్కడ ఒక విషయం ఉందండి. మీలో చాలామంది, నేను హిందువులు ఎవరిని అన్నాను, ఇక్కడికి ఎవరైనా హిందువులు మీరు కూర్చుంటే వాళ్ళని నేను అనట్లేదండి. వారు తమ ఆచారాలను బట్టి ఒకవేళ ఎవరైనా ఏదైనా పెట్టుకుంటే వాళ్ళని నేను అనట్లేదు. వీళ్ళు విశ్వాసులయ్యి విశ్వాసులుగా చెప్పుకోవడానికి ఇష్టం ఉండదండి. అంటే మా స్థానిక సంఘంలో ఉన్నారు, నేను ఎవరినో చెప్పను. ఆదివారం వచ్చేటప్పుడు బొట్టు తీసేసి వస్తారండి. వాళ్ళేమో విశ్వాసులుగా పవిత్రులుగా, బయటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అందం కోసం అంటండి. దేవుడిస్తే వస్తుందా అందం? నువ్వు పెట్టుకుంటే వస్తుందా? దేవుడిస్తాడు, నువ్వు గాబరా పడిపోకు. ఆయన నీకు ముద్ర వేస్తాను అన్నాడు. నేను వస్తే ఆయన ముద్ర వేస్తాడు. నువ్వు అది పోనీ అలా పెట్టుకొని మళ్ళీ మళ్ళీ స్టేటస్లో మాకు పంపిస్తున్నారు. ఇప్పుడు ఒక ప్రీచర్ ఇక్కడ వాకింగ్ చెప్పిన తర్వాత నువ్వు రెండు పడవల మీద కాలు ఎక్కువ ఆరాధనకు కూడా పెట్టుకోని రా. ఇక్కడ ఒకలాగా అక్కడ ఒకలాగా ఉండకు. నువ్వు బ్రతికితే విశ్వాసగా బ్రతుకు, లేదా విగ్రహారాధికురాలుగా బ్రతుకు. నువ్వు అటు ఇటు విశ్వాస అంటావు, విగ్రహారాధికురాలుగా బ్రతుకుతావు, అక్కర్లేదండి. కాబట్టి మీరు ఏ ముద్ర అంటే ఇది భౌతికమైన ముద్రకు సంబంధించింది కాదు. బట్ నేను చెప్తున్నాను, నిజంగా ఆ పరిస్థితి వచ్చేటప్పుడు చాలామంది ఏమండి ఎక్కడైనా ఉందండి బొట్టు పెట్టుకో, వీళ్ళకి చాలా వచనాలు కావాలండి. నువ్వు విశ్వాసిగా దేవుని చేత అంగీకరింపబడి దేవుని దాసురాల్లాగా ఉంటావా అంటే దాని గురించి మాట్లాడరు. కానీ వీళ్ళకి వంకర వచనాలు అన్నీ కావాలి. దయచేసి అట్లా వద్దండి. అంటే దేవుని నామాన్ని నొసట ధరించే బ్యాచ్ ఒకటి ఉంది. అవిధేయత చేత విగ్రహారాధనకు సంబంధించి, అంటే నేను బొట్లు పెట్టుకున్న వాళ్ళు అనట్లేదు ఇక్కడ. అవిధేయత చేత దేవుడిని అంగీకరించక, దేవుని తిరస్కరించి అక్కర్లేదు మాకు ఆ ప్రభుత్వం ఇచ్చే బెనిఫిట్సే కావాలని క్రూర మృగము లేక ప్రతిమ ముద్ర అన్నాడు. అది విగ్రహారాధనకు సంబంధించిన రోమా ముద్ర అండి. ఆ ముద్ర జరిగే వాళ్ళకి క్రయ విక్రయాలు జరిగేవాడి, అమ్ముకోవడాలు కొనుక్కోవడాలు బెనిఫిట్లు అన్నీ వచ్చేవాడి. అది ముద్రలకు సంబంధించి. అప్పుడు ముద్ర ధరించేస్తే సరిపోద్దా? ఒకడు విశ్వాసం అయిపోతే సరిపోద్దా? విశ్వాసానికి సంబంధించిన క్రియలు ఉన్నాయండి. మనలో చాలామంది నేను క్రైస్తవుని, నువ్వు క్రైస్తవురాలు కాదు, నువ్వు హిందువురాలువి లేదా నువ్వు అన్యురాలు అని తక్కువ చేసి మాట్లాడుతున్నావు. క్రైస్తవుడు అంటే కేవలం బాప్తిసం తీసుకున్నాడు కాదు, క్రైస్తవుడు అంటే కేవలం ముద్ర ధరించినోడు కాదు. ఒకసారి నమ్మేసి అంగీకరించి రక్షణ పొందితే సరిపోదు. ఆ దేవునికి భయపడేవాడు దేవుని నామాన్ని, క్రీస్తు నామాన్ని నొసటి యందు ధరించడం అంటే ఏం లేదు. నా నెత్తి మీద ఏమైనా ఉందండి? ఒకవేళ ఏమైనా ఉంటే ఈ అంటుకున్న శుద్ధముక్క ఏదైనా ఉంటుందేమో తప్ప ఇప్పుడు ఏం లేదు కదండి. అది ఆత్మ సంబంధమైంది. వారు 1,40,000 మంది అని అన్నాడు అక్కడ. ఉదాహరణకి 1,44,000 మంది అని అంటే ఇది అక్షరానుసారమైన సంఖ్య కాదు. యాక్చువల్గా ప్రకటన గ్రంథం అంటే చాలా సంఖ్యామానాలు చాలా ఉన్నాయండి. ప్రతి అక్షరానికి ఒక 7 ఆత్మలు అంటాడు. అది 7 అనేది సంపూర్ణానికి సంబంధించింది. యాక్చువల్గా ఇక్కడ
12 12 అనేది భక్తి యొక్క సంపూర్ణత. 12 into 12 into 1000. సో 1,44,000 అనేది మతపరమైన భక్తికి సంపూర్ణమైన చిహ్నానికి సంబంధించిన అక్షరం అండి. అది అంకె కాబట్టి దానికి వర్రీ అయిపోద్దు. 1,44,000 మందే పరలోక రాజ్యంలో ఉంటారు అనుకోవద్దు. ఆ దేవుడు మన అందరినీ కలిపి దేవుని రాజ్యాన్ని ఆ ముద్రింపబడిన వారి సంఖ్యని అలా గుర్తించాడు. అది సంపూర్ణమైన సంఖ్య. రైట్. అప్పుడు వారి క్రియలు ఏంటి? నంబర్ 2, ముద్రింపబడిన వారి క్రియలు. ఇదేమో ముద్రలు. వీరి క్రియలు ఉన్నాయి, వారి క్రియలు ఉన్నాయి. ఆ క్రియలు ఏంటో చూద్దాం. ఆ ముద్రింపబడిన వారి క్రియలు ఎలా ఉంటాయనంటే 14, 4, 5 వచనాలు. 14, 4, 5 వచనాలు. వీరు స్త్రీ సాంగత్యం వలన అపవిత్రులు కానివారును. నంబర్ 1 లేదా ఏ స్త్రీ సాంగత్యము వలన అపవిత్రులు కానివారు. అయ్యా, ముద్రింపబడిన వారి జీవితం ఉందండి. మీలో విశ్వాసులు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? విశ్వాసులు అంటే రక్షణ యాక్సెప్ట్ చేసి దేవుడిని, యేసు ప్రభువుని అంగీకరించి దేవుని రాజ్యంలో బాప్తిసం పొందిన వాళ్ళు. థ్యాంక్ యూ అండి. నేను కూడా ఎత్తుతున్నాను. నిజానికి ఈరోజు నేను బాప్తిసం తీసుకున్న రోజు, నా బర్త్డే కూడా ఈరోజు క్రీస్తులో. థ్యాంక్స్ అండి. 1999 అంటే ఈ రోజుకి 27 సంవత్సరాలు కంప్లీట్ అయింది. ఆ ముద్రింపబడిన వారి క్రియలు చదువుతున్నాం మనం. అంటే విశ్వాసమైన మనందరి క్రియలు ఈరోజు చదువుతున్నాం. స్త్రీ సాంగత్యం వలన అపవిత్రులు కానివారు. ముందు రాసేసుకుందాం. తర్వాత స్త్రీ సాంగత్యము ఎరుగని వారునై ఉండి. మరలా అదే మాట అన్నాడు. స్త్రీ సాంగత్యం ఎరుగని వారు. స్త్రీ సాంగత్యము ఎరుగని వారు. గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్లా ఆయన వెంబడింతురు. గొర్రెపిల్ల పోవు చోటకు ఆయనను వెంబడింతురు అన్నారు. వెంబడింతురు. వీరు దేవుని కొరకును గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకై మనుషుల్లో నుండి కొనబడేవారు. ప్రథమ ఫలముగా ఉండుటకై కొనబడిన వారు. వీరి నోట ఏ అబద్ధమును కనబడలేదు. వీరి నోట అబద్ధము కనబడలేదు. వీరు అనింద్యులు. ABCDEF. వీరు అనింద్యులు. మా గొర్రెపిల్ల జీవితం, సారీ అండి, గొర్రెపిల్ల అంటే యేసుప్రభు నామాన్ని, తండ్రి నామాన్ని నొస్తియందు ధరించిన వారి జీవితం ఇక్కడ ఉందండి. వారు స్త్రీ సాంగత్యం వలన అపవిత్రులు కానివారు. ఎవరైనా నాకు దానికి అర్థం చెప్తారండి? స్త్రీ సాంగత్యం వలన టీ బ్రేకా? అయ్యా, నేను ఇంకా ప్రారంభించలేదండి. టీ బ్రేక్ లేదు. సబ్జెక్ట్ ఇంకా ఎస్టాబ్లిష్ అవ్వకుండా టీ బ్రేక్ లేదు. క్షమించండి. తాగుదాం. ఎవరికైనా కావాలంటే నెమ్మదిగా వెళ్ళి వెనకాల తాగండి, వెళ్దాం బ్రేక్. స్త్రీ సాంగత్యం వలన అపవిత్రులు కానివారు. ఎవరైనా చెప్తారండి? మీరు ఎవరైనా చెప్తారు? నేను అడగలేదు, మీరు చాలా స్పీడ్గా ఉన్నారు సార్. అలా కాదండి, అంటే దాని మీనింగ్ ఏంటండి? పోనండి. థ్యాంక్ యూ అండి. రైట్. మామూలుగా చూస్తే ఇక్కడ 2 సార్లు ఆ మాట వాడాడండి. యాక్చువల్గా ప్రకటన గ్రంథంలో స్త్రీ అని అంటే 17వ అధ్యాయం మీరు చదివితే ఒక్కసారి తీయండి. విగ్రహారాధనకు సంబంధించిన దాన్ని ఒక స్త్రీతో పోల్చి
ఆ స్త్రీ యొక్క సాంగత్యం లేనివారు అనే మాట 17 అధ్యాయం తీయండి. మొదటి వచనం 3వ లైను. నీవు ఇక్కడికి రమ్ము, విస్తారమైన జలముల మీద కూర్చుని ఉన్న మహావేశికి చేయబడు తీర్పు నేను చూపిస్తాను. భూరాజులు ఆమెతో వ్యభిచరించిరి, భూనివాసులు ఆమె వ్యభిచార మధ్యంలో మొత్తులేరి అని చెప్పి 4వ అధ్యాయం, అదే 3వ అధ్యాయం 3వ వచనం ఆఖరి లైన్. ఎర్రని మృగము మీద కూర్చుండినియా ఒక స్త్రీని చూచితిని, ఆ స్త్రీ అంటాడండి 6వ వచనంలో, మరియు ఆ స్త్రీ అంటాడు. అలా మీరు చూస్తే అక్కడ స్త్రీ అంటే విగ్రహ రోమ అన్య దేవతలను అన్నిటినీ పోలుస్తూ విగ్రహారాధన స్త్రీతో అంటే ఆ స్త్రీ సాంగత్యం అంటే విగ్రహారాధనకు సంబంధించింది. విగ్రహారాధన చేయని వారు, స్త్రీ సాంగత్యం వలన అపవిత్రము పరచబడిన వారు అంటే విగ్రహారాధన చేయని వారు. డైరెక్ట్గా మీరు ఎవరు చెప్పారు పెళ్లి కాని వారు అనేది మామూలుగా మాట చూస్తే దానికి అర్థం అదే. కానీ ప్రకటన గ్రంథం మనకి లోపలికి వెళ్ళి చదివితే అర్థమయ్యే విషయం ఏంటంటే విగ్రహారాధన స్త్రీ సాంగత్యం చేయని వారు అంటే విగ్రహారాధన దగ్గర లేని, విగ్రహారాధన తమ జీవితంలో లేనివారు అని అర్థం అండి. ఇప్పుడు ఆల్రెడీ దేవుణ్ణి అంగీకరించి లోపలికి వచ్చిన వాళ్ళు కదండి వీళ్ళు, క్రీస్తు నామాన్ని తండ్రి నామాన్ని ధరించిన వాళ్ళే కదండి. మళ్ళీ వీళ్ళు విగ్రహారాధన చేయకూడదు ఏముంటుంది అంటే మనం ప్రత్యక్షంగా వెళ్ళి ఓ బొమ్మకి పూజించకపోవచ్చండి, కానీ చాలా విగ్రహారాధన విశ్వాసమైన వాళ్ళకు కూడా ఇంకా ఆ ఓ పక్క వాక్యం అంటున్నాం, ఓ పక్క విగ్రహారాధన ఉంటున్నాం. సహోదరులు తెలియజేసినట్టుగా బ్రదరు ఈరోజు క్రైస్తవ్యం అని చెప్పబడే దాంట్లో మొన్న మా విశాఖపట్నంలో చాలా పెద్ద పండుగ అయిందండి. ఇంకా ఇప్పుడు నాకు చెప్పండి, కొండ మీద మోసే ఎక్కినప్పుడు కిందన అహరోను మిగిలిన వారు ఒక దూడను తయారు చేశారండి. వేరే దేవతను తయారు చేశారా, యెహోవానే తయారు చేశారా? ఐగుప్తు నుంచి నిన్ను విడిపించిన యెహోవా ఇదే. యెహోవాకి విగ్రహారాధన యెహోవాకే దేవతను లేకపోతే రూపాన్ని తయారు చేశారండి. దేవుడు వేరే అన్ని దేవతలను పూజించలేదు. వాళ్ళు ఐగుప్తు దేవతలు కానీ మరొక దేవతలు కానీ వేరే దేవతలను పూజించలేదు. యెహోవాకే విగ్రహారాధన రూపాన్ని తయారు చేశారండి. దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేయడండి. ఈరోజు చాలా చోట్ల క్రైస్తవ్యం అని చెప్పే దాంట్లో బ్రదర్ చెప్పారు, నా పేర్లు చెప్పను, మళ్ళీ ఈ చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారేమో ఆ సంస్థలో, మీరు చెప్పిన సంస్థలో మళ్ళీ నాగుల వారు నన్ను రానివ్వరు, ఎవడరా ఇక్కడికి వచ్చి మా సంస్థ గురించి మాట్లాడుతున్నాడని ఆ పొలిమేరలో ఆపేస్తారు. అందుకే నేను ఆ పేర్లు ఎత్తను. కానీ ఈరోజు చాలా విగ్రహారాధన జరుగుతుందండి. దేవుని పేరట విగ్రహారాధన జరిగినా దేవుడు యాక్సెప్ట్ చేయడు సహోదరులు. అందుకే 2 ఆజ్ఞలు ఇచ్చాడు. నీ దేవుడిని యెహోవా నేనైనా ఒక ఆజ్ఞ ఉంటుంది, అది కాదు, అదంతా ఒక ఆజ్ఞ. ఏ రూపాన్ని విగ్రహారాధన చేయొద్దు, నాకు కూడా చేయొద్దు అని. మిగిలిన సంస్థలు, కొన్ని సంస్థలకు అర్థం కాని సంగతి ఏంటంటే దేవుడు ఎవరో తెలిసిందండి, లోక అన్య ఆరాధనని బయట దాటగలిగారు, కానీ 2వ ఆజ్ఞను దాటలేకపోయారండి. సరే వాళ్ళు సంగతి అలా పక్కన పెట్టండి. మనలో చాలా మంది దేవుణ్ణే ఆశ్రయంగా నమ్ముతున్నారా, వేరే 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 వాళ్ళ మీద ఆధారపడుతున్నారా? మీరు నిజంగా చెప్పండి. ఇప్పుడు నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను. చేతితో ఫోన్ చేయరా, ఈ చేతితో ఫోన్ చేస్తే చాలా బాగుంటుందా అని ఎవరైనా అన్నాడు అనుకో, మీరేమనుకుంటారు? నేను నైట్ షిఫ్ట్ చేసేవాడిని. ఒక ఇడ్లీ షాప్కి వెళ్తే తెల్లవారు ఇడ్లీ తినేసి ఇంటికి వెళ్ళేవాడు. ఆ ఇడ్లీ షాప్ ఆవిడ అన్నది, బాబు ప్రతిరోజు మాకు 11 వరకు వ్యాపారం జరిగేది, నువ్వు బోనీ చేసావు 9 గంటలకే వ్యాపారం అయిపోయింది, 10 రోజులు నువ్వే వచ్చి బోనీ చేయ బాబు. అప్పుడు మనకేం ఫోన్ వస్తుంది తెలుసండి, అబ్బా నా చెయ్యి ఇది ఎవరైతే నమ్మాడో వాడు దేవుడు నమ్మాడు. ఒకటి చెయ్యి మంచిదని, ఒకటి కాలు మంచిదని, పెద్దకోడండి మా పెద్దకోడు అడుగుపెట్టింది ఎక్కడికి అక్కడ బంగారం ఉంది, ఎక్కడికి అక్కడ బంగారం. ఈ 2 రోజులు అడుగుపెట్టిందండి. అది అడుగుపెట్టినప్పటి నుంచి కష్టాలండి. అంటే నువ్వేమవుతున్నావు? విగ్రహారాధన.
మన చేతిలోని కాళ్ళలోని ఇప్పుడు దేవుడు చేస్తాడా? కార్యం దేవుడు జరిగిస్తున్నాడా లేకపోతే ఈ కాల్ జరిగిస్తుందా? మీరు ఎంతమంది చెప్పండి. మీరు బోని కొడితే అయిపోతానంటే మీరు ఎంతమంది దాన్ని నమ్ముతారు? నేను నమ్మితే నేను ఆ కొట్టుకు వెళ్ళదండి, ఇంకెప్పుడు ఆ ఇంటి కొట్టుకు వెళ్ళదండి. ఎందుకంటే మనం దాంట్లో పడిపోతాం. ఈరోజు ఎంతమంది ఈ కిటికీ ఇక్కడ ఉండకూడదంటే ఎవరైనా చెప్తే మీరు దాన్ని పాటిస్తున్నారు. అవన్నీ విగ్రహాలు. నేను ఒక పల్లెటూరుకి వెళ్ళాను, ప్రార్థన చేయమన్నా. బాగా జ్వరం ఉంది, 3 రోజుల నుంచి జ్వరం ఉంది, బాబుకి ప్రార్థన చేయండి అన్నారు. ఇలా చిన్న బాబు ఇలా ఎత్తుకున్నాను. ఎత్తుకుంటే ఇంత కాయ తగిలింది, ఇంత పెద్ద నిమ్మకాయ కట్టారు మొంతానికి. విశ్వాసలే, చర్చ అప్లైన్సే. ఏ సిస్టర్ గారు అంటే బ్రదరు మీకు తెలియదండి, ఇక్కడ గాలి వేస్తాయండి, మీ పట్టణంలో ఉండదు కానీ మా పల్లెటూరులో మాత్రం ఉంటుందండి. పట్టణానికేనా దేవుడు, పల్లెటూరు దేవుడు కదా. అంటే మనకి వాళ్ళు కాదండి, మనలో కూడా జ్వరం 6 రోజులు ఉండిపోయి 10 రోజులు పిల్లలకు జ్వరం ఉండిపోతే ఎవడు ఏం చెప్తే అది నమ్ముతున్నావు. నీకు తెలియదు, నువ్వు కట్టంటే కడతావు, ఎవరో సాయి కూర్చో తాయి కట్టమంటే కడతావు. అది మన విశ్వాసం. బ్రతికినా ఇచ్చినా ఉంచినా ఆయనే, ఆయన తప్ప వేరే ఆశ్రయం లేదో నమ్ముతున్నారు నిజంగా. అదే విగ్రహాలను లేకుండా నమ్మకం. అదే నిజంగా స్త్రీ సాంగత్యం చేయనివాడు. నాకు సహోదరు తెలుసు, ఎక్కడికి వెళ్ళి సరే జాషువా గారి మీటింగ్ అని, జీవన్ గారి మీటింగ్ అని ఇక్కడే కూర్చుంటారు. అక్కడ కూర్చొని ఉన్నా కూర్చోదండి, ఇక్కడే కూర్చుంటారు. బాగా సిక్కైంది, బాగా సిక్కేది. 1 year నుంచి హాస్పిటల్ దగ్గర చాలా లక్షలు ఖర్చు అయిపోయాడు. ఇప్పుడు ఎవరు వచ్చి దేవుడు ఉన్నాడా, నీ దేవుడు ఉంటే ఇలా జరుగుతుందా, నేను చెప్పింది చెయ్యి, నువ్వేం చేయకు, నీ పేరు మీద జస్ట్ నేనేదో కడతాను, అక్కడేదో నువ్వు గట్టి చెయ్యి, నువ్వు తగ్గిపోతే నిజంగా విగ్రహారాధన చేయకపోవడం అంటే ఈ విషయాలు కూడా నమ్మకపోవడం. ఇక్కడ కిటికీ ఉంటుందని ఎవరైనా చెప్తే నమ్మొద్దని. అయితే ఈ రోజు మంచిది, ఆలోచించాక మంగళవారం కానీ పని చేస్తే మంగళవారం సూర్యుడు రాదా, మంగళవారం చీకటి రాదా, మంగళవారం దేవుడు ఉండడా? ఈరోజు మంచి రోజు, ఆ రోజు చెడ్డ రోజు చెప్పిపోతున్నారు. దయచేసి నిజంగా స్త్రీ సాంగత్యం వల్ల అపవిత్రుల కారణంగా బ్రతకండి, దేవుడికి భయపడేవాడు. ఇంకోసారి మాట్లాడానండి, స్త్రీ సాంగత్యం ఎరిగిన వారు ఇప్పుడు సహోదరు చెప్పిన మాట ఆశయం సంస్థలో పేరెత్తేస్తున్నాడు. ఏమనుకోదు, అది వాస్తవమే. ఎవరైనా ఒక ప్రీచర్గా ఉండాలంటే వాళ్ళకి ఈ మాట అర్థం కాక వాళ్ళ మాట ఎలా చదివారు తెలుసండి. స్త్రీ సాంగత్యం ఎరగని వారు అంటే వివాహమే చేసుకోకూడదు. అందుకే అందులో ప్రీచ్ చేసి ఎవరైనా ఫాదర్స్ కానీ వాళ్ళెవరు పెళ్లి చేసుకోవడం, పరిచయం చేసే సిస్టర్స్ అంటారు కదా, వాళ్ళెవరు కూడా వాళ్ళు పెళ్లి చేసుకోవడం. ఈ మాటలు వాళ్ళు ఎలా తీసుకున్నారంటే స్త్రీ సాంగత్యం ఎరగని వారంటే పెళ్లి కాని వారు అని. ఒకవేళ అలా అయితే అసలు దేవుడు ఆదాము మీద పుట్టిస్తాడు? ఒకవేళ అదే నిజం అయితే పేతురు వాళ్ళందరూ మేము మా భార్యను తీసుకొని స్వార్థకి వెళ్ళామని ఎందుకు చెప్తారు? అయ్యా ఎందుకు చెప్తారు? ఆ మాటకు అర్థం ఇప్పుడు చెప్తారు ఎవరైనా? రాంగ్ మీనింగ్. యాక్చువల్ వాళ్ళు చేసింది క్షమించండి ఇలా అంటారని, వివాహం అక్కర్లేదు అని అనుకొని ఆ ఫాదర్స్ అనబడే ప్రీచర్స్, ఆర్సెన్ ప్రీచర్స్ ఎవ్వరికి పెళ్ళిళ్ళు కావడం. పెళ్ళి అయితే వాడు ప్రీచర్గా ఉండదు, ఇక్కడ నిలవడానికి తప్పలేదు. అందుకు వాళ్ళు పెళ్లి చేసుకోవాలి. ఆ సిస్టర్స్ ఎవరు పెళ్లి చేసుకోవాలి. క్షమించండి, నాకు తెలుసు. నేను స్టేట్మెంట్, నేను 14 సంవత్సరాలు ఒక కార్పొరేట్ ఆఫీస్లో పనిచేశాను. నా పక్కన ఆర్సీఎం, నా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ కూడా వెళ్ళారు ఆర్సీఎం ట్రైనింగ్ నన్నుగా ఉండడానికి. అక్కడ జరిగే విషయాలు క్షమించాడు. అందులో ఎవరైనా అందరూ చెడ్డవాళ్ళు, ఎవరైనా నీతిగా దేవుని కోసం సమర్పించుకున్న సహోదరులు ఎవరైనా ఉంటే ఉండొచ్చు, ఉన్నారు ఒకరిద్దరు. చాలా తక్కువ, ఎక్కువ శాతం పేరు వివాహం అక్కర్లేదని ఎంత జాగ్రత్త చేస్తారో అంత జాగ్రత్త చెప్పింది
జారత్వాన్ని బట్టి అపవిత్రపరచబడిన వారు. వివాహం కాని వారు కాదండి, జారత్వం చేత అపవిత్రపరచబడిన వారు. అంటే వ్యభిచారం చేత, జారత్వం చేత, వైవాహిక పరిశుద్ధత ఎరిగిన వారు, జారత్వం చేత అపవిత్రుడు కానివారు. అది దాని అర్థం అండి. స్త్రీ సాంగత్యం ఎరుగున వారు అంటే అంటే విశ్వాసుల విషయం మాట్లాడుతున్నాను. మిగిలిన లోకస్తుల సంగతులు వదిలేయండి. మీలో పెళ్లి కాల్పిల్లడానికి ముందు ఉన్నారు, అబ్బాయి కానీ అమ్మాయి కానీ. పెళ్లి కాలంలో అడిగాను, నేనేమో మలాఖీ గ్రంథంలో ఏ వచనం ఏముందని అడిగాను. పెళ్లి కాని వాళ్ళని అడిగాను. అమ్మ చాలు, మీ కాబోయే భర్తకి, మీ కాబోయే భార్యకి మీరు ఇచ్చే గిఫ్ట్ ఏంటో తెలుసండి? నాకు 4 ఎకరాలు ఉన్నాయి అనొద్దు, అది కాదు కట్టం, అది కాదు గిఫ్ట్. నీ పరిశుద్ధమైన జీవితం, నీ అంటే నువ్వు అపవిత్ర వివాహానికి ముందు కూడా ఒక వ్యక్తి అపవిత్రపరచబడకూడదు. ఏ జాతీయులు నీ జీవితంలో ఎంటర్ అవ్వకూడదు. నీ పరిశుద్ధమైన జీవితమే నువ్వు ఇచ్చే గిఫ్ట్. అలా బ్రతకాలండి ప్రతి విశ్వాసి. సండే స్కూల్ నుంచి నేర్పించండి, చెప్పండి పర్వాలేదు. అంటే సండే స్కూల్ అంటే ఒక 8th క్లాస్కి వచ్చేస్తే వాళ్ళకి విషయాలు అర్థమవుతాయి, 9th క్లాస్కి వస్తే విషయాలు అర్థం. యూత్ క్లాస్లో చెప్పండి. పెళ్లి పేట మీద కూర్చున్నప్పుడు ఏం చెప్పొద్దు, అక్కడ అక్కర్లేదు వాళ్ళకి. ఆ పాటికి ఆ సంగతి చెప్పండి. నువ్వు తెల్లగా కాలేజీకి వెళ్తున్నావు, కాలేజీకి వెళ్ళి నువ్వు ప్రత్యేకింపబడిన వాడు. సర్వమానవాళ్ళలో దేవుడు తన పిలుపుతో నేను పిలిచినప్పుడు నువ్వు దేవుడు లోబడి స్త్రీవి, లోబడి యవనుడివి, నువ్వు లోబడి యవనస్త్రాలు. నీ తల్లికి, నీ తండ్రికి, నీ దేవునికి అవమానమైన స్త్రీ నువ్వు చేయకు. కానీ బాధాకరం సందేహించండి, ఈరోజు లోకం భయంకరంగా చెడిపోతుంది. ఆ సండే స్కూల్ పిల్లలు నేను చూస్తున్నాను. ఇంటి దాకా సండే స్కూల్ ఉన్నంత వరకు బాగున్నారు సార్, అది జాబ్ వచ్చి హైదరాబాద్ వెళ్తున్నారండి, లేకపోతే సీట్ వచ్చి ఇంజనీరింగ్ కోసం బెంగళూరు వెళ్తున్నాడండి. ఒకడు ఆడు ఎందుకు వచ్చిన తర్వాత ఆడి ఆశాలను చూస్తే వాళ్ళు ఎవరు నిలబడట్లేకపోతున్నారు. నాకు భయం వేస్తుంది ఎవరికైనా. అని నాకు జాబ్ హైదరాబాద్లో జాబ్ వచ్చింది అని ఎవడనంటే నాకు భయం వేస్తుంది. జాబ్ వస్తే కంగ్రాచులేషన్స్ అనాలండి. చర్చికి వెళ్తాడా వీడు, అక్కడ ఉంటాడా, అక్కడ పరిశుద్ధంగా బతుకుతాడా? అర్థం ఏంటంటే చుట్టూ ఉన్న కల్చర్ ఎలా ఉందో తెలుసండి. ఇప్పుడు మంచి అమ్మాయే, మంచి అబ్బాయే, కానీ చుట్టూ వాతావరణం దారుణంగా ఉంటుంది. నువ్వు ఇలాంటి వికలాశాలు వేస్తేనే నువ్వు సర్వైవ్ అవ్వగలరు, లేకపోతే నువ్వేంటి పల్లెటూరు దాకా ఉన్నావు అని ఇది ఎక్కడ అనుకుంటారు అని వీళ్ళే వాళ్ళ మారిపోతున్నారు. వాళ్ళ వేస్తాలు మారిపోతుంది, వాళ్ళ అలంకరణ మారిపోతుంది, వాళ్ళ మాటలు మారిపోతున్నాయి, జీవితం ఎవరు పెట్టరు. దేవుడు మీకు అనుభవించిన జీవితాన్ని పాడు చేసుకుంటాడు. నీకు దేవుడు లైంగిక వాంఛ మన జీవితంలో ఏర్పాటు చేశాడు, అది ఆయన ఏర్పాటు చేసిందే. అది లైంగిక వాంఛ తప్పు అన్నది తప్పు. స్త్రీ సాంగత్యం ఎరగని వాళ్ళంటే అసలు వివాహం చేసుకున్న వాళ్ళు కాదు, అది తప్పు. ఎవరో ఒకరిద్దరు ఉన్నారు అట్లా దేవుడి కోసం, ఏ స్టెఫన్ లాగో, ఏ స్ట్రోక్ లాగా, అపోజిట్ పౌరులు లాగా దేవుడి కోసం త్యాగం చేయొచ్చు ఉన్నారు ఎవరో, కానీ అది అందరికీ వర్తించేది కాదు. అనుగ్రహం పొందిన వాడు తప్ప ఎవరు ఈ మాట చెప్పకూడదు అన్నాడు బైబిల్లో, మత్తయి 19 ఆ విషయం. కాబట్టి స్త్రీ సాంగత్యం ఎరగని వారంటే జాగ్రత్త చేత అపవిత్రపరచబడిన వారు. అదే యవనస్తుడికైనా వివాహితుడికి లేదండి, పెళ్ళైన వాళ్ళు ఎంతమంది ఉన్నారండి ఇక్కడ? భార్య తప్ప, ఈ భర్త తప్ప వేరేది అది దుష్టులు చుట్టే ఉంటాయి. కానీ బాధకరమైన సంగతి ఏంటో తెలుసండి, పట్టణాలు లేవు, పల్లెటూరు లేవు. ఇంతకుముందు పల్లెటూరులో స్వచ్ఛంగా ఉంటే అనుకునేవాళ్ళు. క్షమించండి, పల్లెటూరు గురించి మాట్లాడుతున్నాం. మా పట్టణాలు పాడైపోయాయి. ఈ పల్లెటూరు బాగున్నాయి అనుకున్నాను. కవర్లు వేసాడు కదండి సిగ్నల్స్, ఎక్కడ పడతా సిగ్నల్స్ వేసి టీవీలు, సెల్ ఫోన్లు లోపల మొత్తం వీధి పల్లెటూరు లోపల కూడా వచ్చిందండి. ఆ టవర్లు లేని ఊరు ధన్యం. ఆ కేబుల్ టీవీ వైరు ఊరు
రాలేని ఊరు ధన్యం. అవి లోపలికి వచ్చిన తర్వాత ఆడపిల్లల హాస్టల్ ఉంటుంది, మగపిల్లల హాస్టల్ ఉంటుంది. ఇప్పుడు ఆడపిల్లలు మగపిల్లలు కలిపిన హాస్టల్స్ ఉన్నాయి, మీకు తెలుసా? తెలియని చెవులు ధన్యం, ఆ సాగర్ తెలుగులో ధన్యులండి. భయంకర ఆడపిల్లలు మగపిల్లలు ఎవరికి కలిసి అవుతుంటారు అంటే వివాహం కాదు నేను చెప్పేది. లివింగ్ రిలేషన్షిప్స్ అని కొత్త కొత్తగా వచ్చినాయి. మీరు పేపర్ చూడండి, న్యూస్ చూడండి, భర్త ఉంటాడు, భార్య ఉంటుంది, ఇది ఎప్పుడు చిన్నప్పుడు స్నేహితులు ఉంటాడు. ఆ రిలేషన్స్ బట్టి ఫ్యామిలీస్ ఎన్ని కొలాప్స్ అయిపోతున్నాయి. బాబు నాకు వద్దనట్లేదు, ఏం దొరకదు. మొన్న 38 విషపు మాత్రలేమో వేసి బిర్యానీ పంపిస్తుందంట. నేను కొత్తగా చెప్తున్నాడా జరుగుతున్నాయా? చూడదు కదా, డ్రమ్ముల్లో వేసి చంపేస్తున్నారు. మగోళ్ళ వాళ్ళకి ఆడవాళ్ళ వాళ్ళకి ఏంటి దీనికి వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏంటని తీస్తే దయచేసి ఏమైనా ట్రబుల్ ఉంటే భార్య భర్తతో చర్చించుకోండి, భర్త భార్యతో చర్చించుకోండి. అంటే ఆ బంధం బ్రేక్ చేసుకోవడం కాదండి, మరణం తప్ప, అంటే దేవుడు తప్ప దాన్ని ఎవరు వెడగొట్టుకోకూడదు. భార్య చనిపోయిన తర్వాత వేరే వివాహం చేసుకోవచ్చు, భర్త చనిపోయిన తర్వాత వేరే వివాహం చేసుకోవచ్చు, కానీ పాపం చేయడం ప్లీజ్. కానీ ఈరోజు జాగ్రత్త చేత లోపం ఎంత ఏడవబడుతుంది. దేవుడికి భయపడే వాడి జీవితం, దేవుడి నామాన్ని తెలిస్తే సరిపోతా, ఆ జీవితం మనకు అక్కర్లేదా? బ్రేక్ కావాలండి. ఇప్పుడు బ్రేక్ ఏమైనా కావాలి? ఈ పాయింట్ చెప్పేసిన తర్వాత 3 అంటే ఎవరు వచ్చారు బ్రేక్ అడిగారు, నేను ఏమన్నా అన్నాను. గొర్రెపిల్ల పోవు చోటకు అక్కడ నేను ప్లేస్ లేదా ఫుల్గా రాయలేదు, అక్కడే ఉన్నాడండి. గొర్రెపిల్ల పోవు చోటకెళ్ళా వెళ్ళేవారు. గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్లా ఆయన వెంబడించరు. అంటే ఈ దేవుని నామాన్ని నొస్తేందు ధరించిన వాళ్ళు కదా, దేవుడికి భయపడేవారు. గొర్రెపిల్ల అంటే యేసు ప్రభు. యేసు ప్రభు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళేవారు. ఇప్పుడు యేసు ప్రభు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తున్నారా? యేసు ప్రభు ఎల్లని చోటకి వెళ్తున్నారా? ఆ కాయరాజా కాయ కాడెందుకు కొడుతారు మీరు? దాన్ని ఏమంటారు మీరు మీ ఊళ్ళో? ప్లేస్ కాయరాజా కాయ అమ్ముతాడు, జాతరలో పెడతాడు కదా, లక్కీ డ్రా చీప్ వేసి. గొర్రెపిల్ల ఎల్లని చోటుకి వెళ్తున్నారు. రికార్డింగ్ డాన్స్ దగ్గర ఎందుకుంటున్నాము? గొర్రెపిల్ల వెళ్ళే చోటుకి వెళ్తున్నాము, గొర్రెపిల్ల ఎల్లని చోటుకి వెళ్తున్నామా? అంటే గొర్రెపిల్ల వెళ్ళే చోటుకి వెళ్తామంటే ఆదివారం, అప్పుడప్పుడు మాత్రం మేము గొర్రెపిల్ల ఎల్లని చోటుకు కూడా వెళ్తూ ఉంటాము. అది దేవుడికి భయపడేవాడి జీవితం కాదు. కేవలం యేసుప్రభువుని అంగీకరించడం కాదు, మన జీవితం చాలా మారాలి. ఈ రోజు నేను మిమ్మల్ని మీరు చాలా సాధించారు, 9 సంవత్సరాలు మీరు విశ్వాసంగా ఉండి కట్టుకున్నారు, చాలా మొన్న వచ్చినప్పుడు ఈ సీలింగ్ లేదు, ఇప్పుడు సీలింగ్ వేశారు అని మేము మెచ్చడానికి రాలేదు. నాకు ఎవరో చెప్పారు, ఈ పల్నాడు జిల్లాలో గట్టిగా హెచ్చరిక ఇచ్చారండి అని. అయ్యా గొర్రెపిల్ల మూడు చోటుకి వెళ్దాము, గొర్రెపిల్ల వెళ్ళని చోటుకి మనం వెళ్ళదు. గొర్రెపిల్ల వెళ్ళని చోటుకి మనకి ఏం పని? ఆ సారాయి ఆ వైన్ షాప్ దగ్గర మనకేం పని? గొర్రెపిల్ల వెళ్ళే చోటు కాదండి. ఆ రికార్డింగ్ డాన్స్ దగ్గర కింద పని ఏంటండి? ఈ మధ్య ఏమిటి అంటే మీకు ఈ కల్చర్ ఎలా ఉంటుందో నాకు తెలియదు. విశాఖపట్నంలో ఏదో పెద్ద సముద్రం పూట పెద్ద స్టేజ్ చేసి డ్యాన్స్ షో ఏర్పాటు చేస్తున్నారు. ఎవరు వాళ్ళు వేసుకుని అక్కడ పరిగెడుతున్నారు. నీకు దానికి సంబంధం ఏంటయ్యా? అలాగే నువ్వు స్టేటస్ పెడుతున్నావు, నీ వెనక నీ విశ్వాసాన్ని ఆధారం చేసుకుని చాలా మంది ఉన్నారు. బలి తెగించిన స్టేజ్ అనమాట. గొర్రెపిల్ల వెళ్ళి చూడంటే యేసు ప్రభు నడిచి చూస్తే మనం వెళ్ళాలి, యేసు ప్రభు నడవని చోటు మనం వెళ్ళొద్దు. వెళ్తున్నాం అండి, యేసు ప్రభు వెళ్ళని చోటుకి వెళ్తున్నావా వెళ్ళలేదండి. వాళ్ళు ఏదో అంటున్నారు అనుకోద్దు. మనం పురుషులు స్త్రీలు అందరూ ఆలోచించారు.
నేను నిలబడే చోటు, నేను మాట్లాడే చోటు అందరూ గుంపుడి ఎవరి గురించి చెప్పి మాట్లాడుతున్నారు అనుకోండి. అమ్మా మిమ్మల్ని అడుగుతాను, ఓ ముగ్గురు స్త్రీలు కలిసి ఏం జరిగిందో తెలుసా, ఆవిడ ఏం చేసిందో తెలుసా అని స్టార్ట్ చేశారండి. మీరు అక్కడికి వెళ్ళారండి, మీకు అర్థమైపోయింది అక్కడ ఎవరి గురించో మాట్లాడుతున్నారని. గొర్రె పిల్ల అయితే ఏం చేస్తున్నారు, ఇది నేను ఉండేటప్పటికి నేను ఒక అపహాసుడు కూర్చోవద్దు అన్నాడు. ఇది నాకు తగింది కాదు, నేను ఉంటాను అక్క అని చెప్పాను. ఏమైపోతున్నావు ఏమేమి అడిగితే లేదు నాకు పని ఉంది, చాలా పని ఇంట్లో ఉన్నాయని చెప్పాడు. ఏమైంది, ఎవరి గురించి మాట్లాడుతున్నారు కూర్చొని. అప్పుడు చెప్పా ఇలా చేసిందా నాకు ముందే తెలుసమ్మా. నువ్వు స్టార్ట్ చేస్తే ఏం వేసుకుంటావు నెత్తి మీద, శాపాన్ని వేసుకుంటావు. గొర్రెపిల్ల పోవు చోట గమనించే స్థితి. ప్రథమ ఫలముగా పుట్టుడికై కొనబడిన వారు అంటే ప్రథమ ఫలంగా ఇంతకుముందు ఏమి ఇచ్చేవారు, వస్తువులు ఇచ్చేవారు. మొట్టమొదటి ప్రథమ ఫలంగా ఇచ్చింది ఎవరండి, కయ్యేనేమో భూపాన్ని ఇచ్చాడు, ఏమేనేమో. నా చిన్నప్పుడు సండే స్కూల్లో 10th క్లాస్ ఉండేవాడిని. ఫస్ట్ అక్కడ టీచర్ ఎప్పుడు కుళ్ళిపోయారు అంటే మాకు అర్థం కావాలని చెప్పుకుంటాడు ఆయన, మాస్టర్ టీచరు. కుళ్ళిపోయాను అన్ని ఇచ్చాడు, కయ్యను ఏ పేరు అయితే నేను చాలా సంవత్సరాలు కుళ్ళిపోయిన ఇచ్చాడు అనుకున్నాను. కుళ్ళిపోయిన ఇవ్వలేదండి. ఏంటంటే తేడా ఇద్దరికి ప్రథమఫలంగా దేవునికి ఇచ్చే విషయంలో ఏంటంటే తెలుసా స్టోరీ మంచిదే, నేను కుళ్ళిపోయాను కాదండి. రెండింటి తేడా ఏంటి తెలుసండి, ఆయన దేవుడికి ఇవ్వాలని అంటే ఎంతో ఆసక్తి ఇచ్చాడు, ఒక ఆయన ఏమో ఇవ్వాలి ఇచ్చారు. ఆ రెండింటి తేడా ఏంటంటే మీరే చూడండి, పుట్టిన వాటిలో చాలా మందులు ఉంటాయి. ఆ మందల్లో తొలిచూలుని ఇచ్చాడండి హేబేలు. తొలిచూలు అంటే అది పుట్టగానే కాదు, అది కొన్ని నెలలు ఎదగాలి, మళ్ళీ బలంగా ఉండాలి. అంటే నేను దేవుడికి తొలిచూలునే ఇస్తాను, ఇది నేను తొలిచూలు కాదు ఇది ఇవ్వను, ఇది తొలిచూలే ఇది ఇస్తాను. తొలిచూలు ఎలా తెలుసండి ఆయన ఏదో గుర్తుపెట్టుకున్నాడు, ఇది తొలిచూలు పుట్టింది దేవునికి ఇవ్వాలి, ఇది పెరిగిన తర్వాత దేవునికి ఇవ్వాలని దేవునికి ఇవ్వాలని ముందే ప్లాన్ చేసి పెట్టుకున్నాడు. మళ్ళా తొలిచూలుదే అది బలంగానే ఉందనుకో, దాన్ని మళ్ళీ బలంగా ఉండాలి తొలిచూలు అయి ఉండాలి. అది ఎప్పటి నుంచో ప్లాన్ ఉన్నది. ఏమేమి దేవునికి ఇవ్వాలనుకుంటే ఎప్పటి నుంచో ప్లాన్. కయ్యేను అలాంటి, అందుకే కయ్యేను అప్పుడు దేవుడు యాక్సెప్ట్ చేయలేదు. వస్తువులు దేవునికి అర్పణగా ఇచ్చేవారు. ఇప్పుడు దేవుని నామాన్ని ధరించిన మనం ప్రథమ ఫలముగా ఉన్నట్టుగా కొనబడిన వారు అన్నాడు. ఎవరిచ్చారండి ప్రథమ ఫలంగా? యేసు ప్రభు మనల్ని ప్రథమ ఫలంగా ఉన్నట్టుగా కొనబడ్డాడు. దేంతో కొన్నాడు తెలుసండి, రక్తం చేత కొన్నాడు. మరి ఎవరైనా బ్లడ్ తీసుకున్నారా? మీకు బాగాలేనప్పుడు బ్లడ్ ఎక్కించుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? అమ్మయ్య 1 2 ఒకసారి మీరే ఎక్కించుకున్నారు 3. అమ్మ మీకు బ్లడ్ ఇచ్చినోడు గుర్తున్నారా ఎవరు? బ్లడ్ బ్యాంక్ నుంచి మీకు ఇచ్చినోడు ఎవరైనా తెలుసండి? తెలియదు. మీకు ఇచ్చినోడు సంగతులు ఇచ్చారు కదండి. మనకి ఎవరైనా బ్లడ్ దానం చేస్తే మన ఆరోగ్యం బాగాలేనప్పుడు వాళ్ళు మనం మర్చిపోతాము, మనం మర్చిపోతాం. నేను ఒక బ్లడ్ ఇచ్చాను, ఎప్పుడు కలిసినా సరే ఇప్పుడు ఒక పెద్ద ఆవిడ బ్లడ్ ఇచ్చి బాబు అయిపోయిందండి, అది ఎప్పుడో బ్లడ్ ఇచ్చావు బాబు, ఎప్పటికీ అదే అంటుందండి. నాకు సాధారణంగా చాలాసార్లు తీసుకోవచ్చు, చాలాసార్లు ఇవ్వచ్చు. సాధారణంగా 300 ml బ్లడ్ ఇస్తే ఒక వ్యక్తిని మనం మర్చిపోకపోతే తన ప్రాణం అర్పించి ఏ పాపం చేయకుండా నిన్ను రక్షించడం కోసం ఆయన తన త్యాగం చేశాడు. ఈ భూమి మీద తన ఇష్టానుసారంగా బ్రతకొచ్చు, అంటే పెళ్లి చేసుకోవచ్చు, పిల్లలు కనొచ్చు, అవన్నీ త్యాగం చేశాడు. పాపం చేయకుండా బ్రతికితే తప్ప జరగదండి. అవన్నీ త్యాగం చేసి ఆ బ్లడ్ నీకు ఇస్తే, నిన్ను ఆ బ్లడ్తో కొంటే ఇప్పుడు దేవుడికి భయపడేవారిగా జీవిస్తే ఫైన్. మీరు ఎవరైనా బ్లడ్ ఇచ్చేటప్పుడు
సరిగ్గా ప్యాకింగ్ చేయడం దానికి కలర్ బాగాలేదు, ఇది నేను వేసుకోవాలని చెప్పేసి బాటిల్ పక్కన పడేస్తారు అనుకోండి. ఎవరైనా మీరు కష్టపడి ఇచ్చిన బ్లడ్ని పక్కన ఇసిరేస్తే మీరు ఎలా ఫీల్ అవుతారు? సంస్కారం లేనివాడా, దాని విలువ తెలియనివాడా, నువ్వు కాకపోతే ఎవరికో ఇస్తే వాళ్ళకి ఉపయోగపడుతుంది కదా అని మనం బాధపడము. 300 ml మళ్ళీ అది జనరేట్ అయిపోతుంది 3 నెలల్లో, అయినా కూడా మనకు పెయిన్ వస్తుంది. అది నా రక్తం అండి, నా ప్రాణం అండి, దాన్ని మీరు హీనంగా పెట్టగా తీసుకురేస్తారని. ఈరోజు అలాంటి నిబంధన రక్షిస్తూ కనబడ్డ మనం రథం పరంగా ఉండకుండా దాన్ని ఇందాక నేను చెప్పిన ఉదాహరణలాగా ఈరోజు అదే పని చేస్తున్నాం. ఏ పాపం చేయకుండా పరిస్థితుల్లో ఉండేటప్పుడు దేవుడు ఏ ప్రభు చెప్పాలి అది కొన్నాడో ఆ నిబంధన దాని అర్థం ఏంటి తెలుసండి? యేసు ప్రభు మన కోసం కాచే రక్తాన్ని ఇది బాగాలేదని మనం పెంచడానికి సాగేదాం. నేను నీకు ఇచ్చాను కదా, దానికంటే వేరే అన్ని కోటి మంది ఉన్నారు, వాళ్ళకి దాన్ని ఉపయోగించుకోవచ్చు కదా. అందుకే నిబంధన రక్తాన్ని తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండలకు పాత్రుడగునని మీకు తోచున్నది అని అన్నాడు. మనం కొనబడిన వారు, వీరి నోట అబద్ధము కనబడలేదు. ఈ మాటకి ఇక్కడ మనకు కూర్చొని మనకేమో సంబంధం ఉందా, సంబంధం లేనట్టుందండి. దేవునికి భయపడే వారి క్రియలు వారి నోట అబద్ధం ఉంటుందంటాడు. మన నోట ఎవరు దాన్ని మనం ప్రాక్టీస్ చేయట్లేదు. అన్నిటికీ అబద్ధాలు ఆడేస్తున్నాం. వాటికి అబద్ధాలు ఆడేవాళ్ళు ఎవరు చేస్తాను ఇప్పుడు ఎంత ఎంత ఈజీగా అబద్ధం ఆడుతున్నారంటే, మరి చీర తప్పకుండా ఉన్నావు ఏమనుకుంటున్నావు అని దానికి ఒక 500 కలిపి 1500 పడవని చెప్తున్నావు. మరి ఎక్కడున్నావురా అంటే ఇప్పటికీ నేనేమి కిలోమీటర్ ఏమవుతున్నావు, మీరు కూడా దాటేసామంటాడు. దాంట్లో ఎక్కడో సత్యనపల్లిలో ఉన్నాడు, ఇక్కడికే వచ్చాను అప్పుడే వచ్చాను అంటాడు. రాలేదండి. ఈ వయసు ఎంత అని అడిగారు అనుకో, 26 అని చెప్పడంతో 2 తగ్గిందాం, 24 అంటారు. అయ్యా అమ్మా ఈవిడ చెప్తాను, నువ్వు ఎప్పుడు పుట్టావు అప్పుడే పుట్టావు, ఎప్పుడు పోతావు అప్పుడే పోతావు, అంతేనా? ఇందులో దానికి అబద్ధం ఆడలేదు ఎందుకు? ఈ మాటకి చిన్నదానికి పెద్దదానికి బ్రతకొద్దండి. అబద్ధాలు కోటగా మారిపోయి మనకి తేలికైపోయినాయండి. దయచేసి మన జీవితంలో అంటే నేను అబద్ధం ఆడకుండా ఉండగలనా, మనం ప్రాక్టీస్ చేద్దామండి. మనం అబద్ధం ఆడేటట్టుగా మన చుట్టూ చాలామంది ఉంటారు. నేను ఇప్పుడు చేపలు కొనడానికి వెళ్తామండి. ఇదిగో 150 రూపాయలని చెప్పు, నీకు కాబట్టి 50కి ఇస్తున్నాను, ఆవిడకి మాత్రం నువ్వు 70 అని చెప్పు అంటది ఆవిడ. ఇప్పుడు ఎవరైనా వచ్చారనుకో, ఎంతమ్మా అని మనల్ని అడిగితే 70 అని అంటాడు. మనం ఈవిడేదో మనకు ఫేవర్ చేస్తుంది అనుకోని, నీకు కాబట్టి 50కి ఇచ్చాను, ఆవిడకి 70 అని చెప్తే మనం ఏమని చెప్తామండి? పక్కన ఎవరైనా వచ్చి అడిగితే ఎవరు ఏం చేశారండి? 20 రూపాయలకి ఏం కాకుండా ఆవిడ నీ చేత అబద్ధం ఆడించింది. నీకు అర్థం అవ్వట్లేదు ఆ సంగతి. నేను చెప్పను, మీరే చెప్పుకోండి, అబద్ధం మీరే చెప్పుకోండి అనండి. నన్ను వచ్చి అలాగే అడిగారండి. ఆవిడిచ్చి నాకు ఇచ్చే రేటు నీకు ఇవ్వదు, ఆమెకి నాకు 10 సంవత్సరాల పరిచయం, నాకు ఇచ్చే రేటు మీకు ఇవ్వదు, మీరే అడుక్కోండి అని చెప్తానండి. మనకు కాదంటున్నారా అవునంటారా? మనం ఏం చేస్తామండి? పోనీ మీరు చెప్పండి. మనం తెలియకుండా చాలాసార్లు మన నోట అబద్ధం సింపుల్గా ఇక్కడే నోటి దగ్గర ఉంటుంది, టప 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 టప. అబద్ధం ఆడేవాడు అబద్ధికునికి జనకుడు సాతాను, అతని కుమారులు అయిపోతామండి. వీరి నోట ఏ అబద్ధం లేదు, దేవునికి భయపడేమని జీవితం అది. వీరు అనింద్యులు అన్నాడండి. అనింద్యులు అంటే ఏ నింద లేకుండా బ్రతకడం, అంటే అపనిందలు వస్తాయి. వారు నీతిగా బ్రతికిన వాళ్ళ మీద. అప్పుడు యేసుప్రభు ఉన్నారు, యేసుప్రభుని ఏమన్నారండి? తాగుబోతున్నారండి. అసలు ఆ మాట ఆయనకి వర్తిస్తుందా? ఆయన తిండిపోతనే మాట చాలా పెద్ద మాట అండి. ఆయన తిండిపోతున్నారండి. ఆయన ఒకసారి ఎప్పుడో సమరయ స్త్రీకి వాక్యం చెప్తున్నప్పుడు వాళ్ళందరికీ ఆకలిస్తే మేము కొనుక్కొని వస్తామని వాళ్ళు మార్కెట్కి వెళ్ళారండి. ఆ సందర్భంలో యేసుప్రభు ఒక్కడే ఉండిపోయాడు. ఆ ఆకలికి దాహం కూడా వేసింది, అందుకే ఆమెని నీళ్ళు నాకు ఇవ్వమ్మా అని అడిగాడు. ఆ సందర్భం అంతా మీరు చదవండి. ఆఖరిలో ఆయనతో మాట్లాడేశారు. వాళ్ళు పరిగెట్టుకు వచ్చారండి, బిర్యానీ పొట్లాలే విప్పారు. ఆ బిర్యానీ ఎక్కడ ఉందండి అని నన్ను అడగొద్దు అయ్యా, వాళ్ళు తినేదేదో వాళ్ళు ఓపెన్ చేశారండి.
నేను నా ఆహారం అయిపోయింది అన్నాడండి ఆయన. మాకు తెలియకుండా ఎవరైనా ఏదైనా తెచ్చారేమో అని అనుకున్నారండి వాళ్ళు. ఏంటంటే ఆయన ఆహారం దేవుని పని చేయడమే, తండ్రి పని చేయుటే ఆహారం అని అన్నాడు. అలాంటి వ్యక్తిని పట్టుకొని నువ్వు తిండిపోతూ అన్నారు, నువ్వు త్రాగుబోతూ అన్నారు, నువ్వు తిరుగుబోతూ అన్నారని. అవి అపనిందలు. అపనిందలు ఎన్నైనా రానివ్వండి, మన మీద ఎవరైనా ఏవైనా అపనిందలు రానివ్వండి, కానీ మనమే ఆ పనులు చేసేటట్టుగా అనింద్యులు అంటే ఏ పాపం చేయకుండా బ్రతకాలని, నింద మన మీద రాకుండా చూసుకోవాలని. కాబట్టి దయచేసి అంటే బ్రేక్ ఇస్తాను. ఆయన అడిగారు ఇందాక 20 నిమిషాల క్రితం, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. ఆ మిగిలిన సంగతులు వచ్చి నేను చెప్తానండి. ఎక్కువసేపు అలా బ్రేక్ అని చెప్పి ఎక్కువసేపు ఉండొద్దు, ఒక 10 నిమిషాలు. సో ఇంకా ఉంది, ఈ 14 అధ్యాయం అవలే. ఆ బ్రేక్ అయిన తర్వాత మిగిలిన సంగతులు చూద్దాం. ఇంకా వారి క్రియలు రాయలేదు నేను ఇంకా, సో ఆ పాయింట్స్ తర్వాత చూద్దాం. ఇంతవరకు శ్రద్ధగా విన్న మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మిగిలిన 14 అధ్యాయం మిగిలిన భాగం వచ్చి మనం ఇంకొక హాఫ్ అన్ అవర్లో ఫినిష్ చేద్దాం.